అయిన యేసుక్రీస్తునందు మేలు పొందినట్లు ఆ ప్రభువు నామమును మహిమపరచునట్లు ఈ కార్యక్రమము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఆ సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు మనకు సహాయం చేయుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానము చివరిగా లూకా సువార్త 17వ అధ్యాయము. గత వారము మనం చదువుకున్న లేఖన వాక్యంలోనే లూకా సువార్త 17వ అధ్యాయము 28-29 వచనాలను మనము ఒక వచనము నేను, ఒక వచనము ఉన్న కుటుంబ సభ్యులు లేక లైవ్లో చూస్తున్న వారు ఈ వాక్యాన్ని చదవాలని ప్రభువునందు మనం చేస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనము, 28-29. 28వ వచనం నేను చదువుతున్నాను, 29 మీరు చదవండి. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మన ప్రభువారి రాకడ, మధ్యాకాశమునకు వచ్చే ర్యాప్చర్ అనబడిన ఈ సంఘటన మరి జరగవలసిన దినాలలో మనం ఉన్నాం. ఈ సంభవం మనము ఎదుర్కోవలసిన దినాలలో ఉన్నాం. ఈ దినాలలో ముఖ్యంగా మరి యేసు ప్రభువారి రాకడకు ఆయన పోలికల్లో ఒకటి నోవాహు దినములలో జరిగినట్టు జరుగును అని చెప్పాడు. రెండవదిగా లోతు దినములలో జరిగినట్టు జరుగును అని చెప్పాడు. 28వ వచనం లూకా 17:28లో లోతు దినములలో జరిగినట్టు జరుగును. కాబట్టి లోతు దినములలో ఏమి జరిగింది? లోతు దినములలో జరిగిన సంగతులను బట్టి నేటి దినాలలో మనము ఏ విషయాల్లో సిద్ధపడాలి, ఏ విషయాల్లో మనము సిద్ధపడాలో దేవుడి లేఖనాన్ని బట్టి మనం చూసుకుందాం రండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ లోతు కుటుంబం ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. రెండవది, సొదొమ ప్రాంత ప్రజలు వారి యొక్క పాపమును గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. అంతేకాదు సొదొమలో నుండి దేవుడు లోతును ఏ విధంగా బయటికి తీసుకొచ్చినాడో ఈ పరిస్థితుల ద్వారా కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ముందు లోతును గురించి, లోతు కుటుంబాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ లోతు అబ్రహాము నుండి వేరైన వ్యక్తి. అబ్రహాము మరి సహోదరుని కుమారుడు. అబ్రహాము పెద్దవాడు. హారాను, తెరహు కుమారులను 3. అబ్రహాము, నాహోరు, హారాను. హారాను కుమారుడే లోతు. ఈ హారాను కుమారుడైన లోతు, హారాను చనిపోయాడు. తర్వాత ఈ అబ్రహాము లోతును తనతో పాటు వెంట తీసుకొని ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన తమ్ముని కుమారుడు, తండ్రి లేని కుమారుడు అని ఆ ప్రేమను బట్టో లేక దేవుడి ప్రణాళికల ఏర్పాటును బట్టో మొత్తానికి అబ్రహాము లోతును తనతో పాటు వెంట పెట్టుకుని పోయినాడు. అబ్రహాము మరి దేవుడి దర్శనం పొందినవాడు. అబ్రహామునకు దేవుడి దర్శనం ఉంది. ఎందుకంటే మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి విడిచి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడు. అయితే లోతు దేవుడి దర్శనం కలిగిన వ్యక్తిగా మనకు కనపడడు. లోతు అబ్రహాము వెంట వెళ్ళిన వ్యక్తిగానే మనం చూస్తాము, కానీ అతడు ఒక దర్శనము కలిగిన వ్యక్తిగా మనము చూడలేము. కేవలం అబ్రహాము వెంట వచ్చాడు. దాన్ని బట్టి అతడు దీవించబడ్డాడు. అతడు కూడా గొర్రెలు, గొడ్లు, ఆస్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత వారి ఆస్తి ఎక్కువైపోయినప్పుడు లోతు ఇక్కడ తాను రాంగ్ స్టెప్ వేశాడు. మనం కూడా చాలాసార్లు రాంగ్ స్టెప్ వేయడానికి ఇలాంటి పరిస్థితులే కారణమవుతాయి. లోతు వేసిన రాంగ్ స్టెప్. అబ్రహాముతో ఉన్నంత వరకు బాగానే లోతు ఉన్నాడు, కానీ అబ్రహామును
వదిలిపెట్టడమే లోతు జీవితంలో రాంగ్ స్టెప్. ఎందుకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే వారి ఆస్తి ఎక్కువైపోయిందట. ఆదికాండం 13వ అధ్యాయం 1వ భాగం ప్రకారం పశువుల కాపరులలో, ముఖ్యంగా అబ్రహాం పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం కలిగింది. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత అయింది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా. నాయనా, మనం గొడవ వద్దు, మనము సహోదరులం, మనం బంధువులము, మనకు కలహం ఉండకూడదు. చూడండి, మనకు కలహం ఉండకూడదు. ఇది అబ్రహాం మాట. కానీ మరి లోతు చేసిన పని ఏంటంటే ఆదికాండం 13:10 చూడండి. ఇప్పుడు ఆదికాండం 13:10 లోతును గురించి మనం కొన్ని విషయాలను బట్టి జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. గమనించండి, ఆ సొదొమ, ఆ ప్రాంతాలట ఒకప్పుడు ఎలా ఉన్నాయట అవి. ఆ లోతు చూసిన దినాలలో అవి యొర్దాను ప్రాంతం అంతా కూడా ఆ భాగం ఎలా ఉందటంటే మరి యెహోవా తోట వలె ఉందట కదా. ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉన్నది. ఈ ప్రాంతాన్ని సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు ఆ భూభాగాన్ని అంతటినీ ఆయన చూసినప్పుడు చాలా పచ్చగా ఉంది, చాలా రమ్యంగా ఉంది. సాధారణంగా ఇక్కడ మరి సొదొమ ప్రాంతం వైపు లోతు చూసి పాపం చేసినట్లే మనం కూడా చాలాసార్లు అదే విధంగా మరి తప్పటడుగు వేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఇక్కడ లోతు కన్నులెత్తి చూసుకున్నాడు. తాను ఒక ఆశ, ఏంటి ఆశ అంటే లోతు చాలా లోతు, ఆయన పేరే లోతు, అది భూ సంబంధమైన లోతు. అబ్రహాము ఎత్తు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అబ్రహాము దైవ దర్శనం కలిగిన వాడు. అతడు ఉన్నతమైన ఎత్తు, ఉన్నత స్థలాలను అనగా ప్రభువునందలి ఉన్నతమైన ఏర్పాట్లను పొందుకున్నవాడుగా ఉంటాడు. అబ్రహాము ఎత్తైతే లోతే. ఇక లోతు భార్య మరీ లోతు భార్యకు ఇంకా ఆశ ఎక్కువ. ఇక లోతు పిల్లల దగ్గరికి వస్తే లోతు పిల్లలు నేర్చుకున్నది ఏమీ లేదు, సొదొమలో ఉన్న పాపం తప్ప. సొదొమ ప్రజలతో కలిసి ఉండి వారి యొక్క క్రియలు నేర్చుకున్నారే తప్ప వారు కూడా ఏం మేలు పొందలేదు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు ఒక చక్కని గైడెన్స్లో వచ్చాడు. ఎప్పుడైతే ఆస్తి ఎక్కువైందో ఇతనిలో ఆశ ఎక్కువైంది. ఆస్తి ఎక్కువైనప్పుడు ఆశ ఎక్కువైంది. ఎంతో ఆస్తి ఉంది, ఇంకా అతడు ఆస్తి సంపాదించాలని అనుకున్నాడు. స్వార్థంతో ఏం చేసినాడంటే యొర్దాను ప్రాంతములను చూసుకొని తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు రాంగ్ స్టెప్ వేశాడు. కేవలము ధన సంపాదన కొరకు ఆశపడ్డాడు. ఇలాంటి ఆలోచనతో అతడు తప్పటడుగు వేశాడు. ఎక్కడ నివాసం ఉన్నాడో చూడండి. 12వ వచనం ప్రకారము అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చూడండి, కనానులో ఉన్నాడు అబ్రహాము. దేవుడు ఎక్కడ ఉంచినాడో అక్కడనే ఉన్నాడు అబ్రహాము. కానీ లోతు మాత్రము తన యొక్క దురాశతో ఆస్తి సంపాదన, మంచి పంటలు పండుతాయి, గొర్రెలకు పశువులకు మంచి ఆహారం దొరుకుద్ది అనుకున్నాడు. యొర్దాను ప్రాంతం, యొర్దాను అంటే మరణం, ఒక మాటలో చెప్పాలంటే మరణాన్ని కోరుకున్నట్లుగా ఆ ప్రాంతం వైపుగా సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపుగా వెళ్ళాడు. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనానికి రండి. ఆదికాండం 13:12, ఆదికాండం 14:12 ఒక విషయం మనం నేర్చుకుంటాం 2 మాటల ద్వారా. చూడండి, మరియు అబ్రాము
సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. చూడండి, లోతు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. 13:12 ఎక్కడ ఉన్నాడు? సొదొమ దగ్గర ఉన్నాడు. సొదొమ దగ్గర గుడారం వేశాడు. 14:12కి వచ్చేసేసరికి ఎక్కడికి వచ్చాడు? సొదొమలో కాపురం ఉన్నాడు. జాగ్రత్త, నీవు పాపానికి దగ్గరగా పోయినావు అని అంటే అది నిన్ను లోపలికి ఆకర్షిస్తుంది. ఒక విశ్వాసిగా కేవలం నువ్వు ధన సంపాదన కొరకో ఇంకా ఏదో సంపాదించాలి అన్న ఆలోచనతోనో నువ్వు ముందుకు పోతే మరి ఆలోచన నిన్ను ఇంకా లోతుకు తీసుకుపోద్ది. లోతు అంటేనే లోతుకు వెళ్ళిపోయాడు. ఏంటి ఆ లోతు అని అంటే సొదొమలకు పోయాడు. సొదొమ ప్రజలు యెహోవా దృష్టికి బహుపాపులు అని మరి ఆదికాండం 13లోనే చూస్తాం. ఆదికాండం 13లోనే వారి గురించిన సాక్ష్యం రికార్డ్ అయింది. యామని ఉంది 13లో 13 చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. కాబట్టి దుష్టులు పాపులతో సహవాసం. భక్తిపరుణ్ణి వదిలిపెట్టాడు. భక్తిహీనులతో సహవాసం వచ్చేసింది. ఆస్తి కొరకు వెంపర్లాడుతున్నాడు. తాను ఆస్తి కొరకు ప్రయాసపడుతూ ఆఖరికి 14వ అధ్యాయానికి వచ్చేసేసరికి ఆస్తి అంతా పట్టుకొని పోయారు. కాబట్టి అది ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను బట్టి మరి లోతు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఎవరు వచ్చారు? అబ్రహామే వచ్చి ఆ యొక్క ఆస్తిని మళ్ళీ సంపాదించి ఆ సొదొమ రాజు వాళ్ళని పట్టుకపోయిన ఆ శత్రువుల యుద్ధ నుండి మొత్తం ఆస్తిని తీసుకుని వచ్చినాడు. అప్పటికి అదొక హెచ్చరిక లోతుకు. కానీ ఆస్తి తీసుకున్నాడు, మళ్ళీ సొదొమలోనే చేరాడు. అంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నా, డేంజరస్ బెల్లు కొడుతున్నా పట్టించుకోకుండా మళ్ళీ లోక సంబంధమైన ఆస్తి కొరకే పోయాడు అబ్రహాము. 14లో లోతు మళ్ళీ లోక సంబంధమైన ఆస్తి కొరకే తాను మళ్ళీ లోతు సొదొమలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత జరిగింది ఏంటి అని అంటే లోతు మరి ఇంకా కూరుకుపోయాడు. ఎంత కూరుకుపోయాడు అని అంటే తాను మరి ఆ సొదొమ గొమొర్రా ఆ పట్టణాల యొక్క పాపము బహు విస్తారమైపోయిందట. అది దేవుడికి ఆయన సన్నిధిని జ్ఞాపకం చేయబడ్డదట. చూడండి 18:20. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణం చేసిరో లేదో చూచెదను. దేవుడు అంటున్నాడు. అవును, అమోరీల అక్రమం సంపూర్ణం కావాలి కదా. సంపూర్ణమైతేనే ఇశ్రాయేలుకు ఆ స్వాస్థ్యం దేవుడు ఇచ్చినట్లు ఇక్కడ కూడా వీళ్ళ పాపము, వీళ్ళు చేస్తున్న అతిక్రమాలు, వీళ్ళ దుష్టక్రియలు సంపూర్ణము అయినయా కాలేదా? అది సంపూర్ణమైతే దేవుడు తన పని తాను చేస్తాడు. పాపం పండాలి. పాపం పండేంత వరకు దేవుడు కూడా ఆగుతాడు. ఆ పాపం పండిన తర్వాత ఆయన పని ఆయన చేస్తాడు. ఇప్పుడు సొదొమ పాపం పండింది. ఈ సొదొమ పాపం పండేంత వరకు సొదొమలోనే ఉండిపోయాడు. ఎవరు? లోతు సొదొమలోనే ఉండిపోయాడు. సొదొమ ప్రజలతో సహవాసమైపోయాడు. ఎంత అయిపోయాడు తెలుసా లోతు? చూడండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయానికెల్లా దేవదూతలు వచ్చేసారు. సాయంకాలానికి దేవదూతలు వచ్చేసారు. ఎక్కడున్నాడు? ఆదికాండం 19 మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. గవిని యొద్ద సాధారణముగా కూర్చుండి ఉండువారు ఎవరు అనగా ఊరి యొక్క పెద్దలు, నాయకులు, లేక తీర్మానాలు చేసేవారు. వారే ఊరి గవిని యొద్ద పూర్వదినాలలో కూర్చుండేవారు. ఇది మీకు అర్థం కావాలంటే బోయజు ఆ యొక్క పెద్దలను, ఊరి గవిని యొద్ద ఉన్న పెద్దల దగ్గరికి ఆ యొక్క రూతు విషయమై మాట్లాడడానికి
వెళ్ళినట్లుగా రూతు గ్రంథం 4లో మనం చూస్తాం. కాబట్టి ఊరి గవిని యొద్ద ఒక తీర్పు తీర్చే వ్యక్తిగా గవిని దగ్గర కూర్చున్నాడు. ఇతడు ఒక నాయకుడిగా లేకపోతే ముఖ్యుడిగా ఒక పెద్ద మనిషిగా తాను ఆ సొదొమ గవిని దగ్గర కూర్చున్న స్థితిలో ఇతడు ఉన్నాడు. కానీ సొదొమను వదిలిపెట్టలేదు. ఈ స్థితిలో పాపం పండేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క దేవదూతలు వచ్చినప్పుడు ఇక్కడ ఇతని భక్తిభావం కొంత మనం చూస్తాం. ఆ దేవదూతలు వచ్చినప్పుడు అతడు ఏం చేసినాడు చూడండి. లోతు వారిని చూచి 19వ అధ్యాయం, నా ప్రభువులారా అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. చూడండి, లోతు ఇంటికి వాళ్ళు రాలే. వాస్తవానికి దేవదూతలు, దేవుడి ద్వారా పంపబడిన ఈ దేవదూతలు లోతు ఇంటికి రాలే. లోతు గవిని దగ్గరికి ఆ ఊరి ప్రారంభంలోకి వస్తుండగానే గవిని దగ్గర లోతు గారు ప్రత్యక్షమైనాడు. మొత్తానికి దేవదూతలకు నమస్కారం చేశాడు. గౌరవించినట్లుగా, దేవుని అందరి భయమును కనపరిచి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. ఇది లోతును గురించి మనం చూసే వాక్యం. ఆ తర్వాత లోతు మరి వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానించినట్లు మనం చూస్తాం. వాళ్ళు అన్నారు, మేము నడివీధిలో ఉంటామయ్యా, కాళ్ళు కడుక్కో అని చెప్పినాడు. వాళ్ళను చాలా గౌరవంగా వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. కానీ వాళ్ళు అంటారు, మేము నడివీధిలో ఈ రాత్రి పడుకుంటాం. ఎందుకంటే సాయంకాలం పూట వచ్చారు కదా. ఒక మాట, సాయంకాలం పూట వచ్చిన చుట్టము, సాయంకాలం పూట వచ్చిన వర్షం పోదట. నిజమే, సాయంకాలం పూట వచ్చిన వాళ్ళు రాత్రి ఉండకుండా ఎట్లా వెళ్ళిపోతారు. సాయంకాలం పూట వచ్చిన వర్షం కూడా రాత్రి కూడా ఉండొచ్చు వర్షం. కాబట్టి సాయంకాలం పూట వచ్చారు, చీకటి పడబోతుంది కనుక అయ్యా మీరు మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించాడు. కానీ పరిస్థితి ఏంటంటే మేము రామన్నారు. రామంటే వారిని బలవంతం చేసి తన ఇంటిలోకి చేర్చుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి వారు అతని ఇంట ప్రవేశించిరి అని ఆదికాండం 19:3 చూస్తాం. తర్వాత వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసిరి. కాబట్టి ఈ విధంగా లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇంట్లో చేర్చుకున్నాడు, వాళ్ళను బలవంతం చేసి ఇంట్లో చేర్చుకున్నాడు. ఇది లోతు చేసిన పని. లోతేగాక ఇంట్లో కూడా చేర్చుకోకపోతే జరిగేది ఏందో తెలుసా? లోతు కూడా సొదొమ ప్రజలతో అంతమైపోయేవాడే. ఎందుకంటే ఇతని ఇంట్లో వాళ్ళు లోతు బలవంతం చేసి దేవదూతలు ఇంట్లో చేర్చుకున్నాడు. మీరు మా ఇంట్లోకి రండి అయ్యా అని బలవంతంగా వాళ్ళను తన ఇంట్లో చేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ అతని భక్తి, అతడు దేవుని యందు కొంత భయము కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. కానీ లోపట మాత్రము దీనికంటే మించిన భక్తి ఉంది. ఏం భక్తో తెలుసా? ధన సంపాదన, ఆస్తి మీద వ్యామోహము లోతు జీవితంలో అధికంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జరిగింది ఏంటి అని అంటే ఆ యొక్క ఇంట్లో చేర్చుకున్నారు. కానీ ఆ ఇంట్లో చేర్చుకున్నంత వరకు అతని యొక్క భక్తిని మనం చూస్తాము. ఆ విధంగా లోతు తన యొక్క జీవితంలో దేవదూతల్ని ఇంట్లో చేర్చుకున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇది అతనికి సేఫ్ అయింది. కాబట్టి మన జీవితంలో కూడా జీవము గల దేవునికి మన గృహాలలో చోటు ఇవ్వాలి. జీవము గల దేవుని యొక్క దాసులను మన గృహాలలో చేర్చుకోవాలి. అది మనకు మేలైద్ది. చూడండి, సొదొమలో ఎన్ని గృహాలు లేవు, కానీ సొదొమలో ఎక్కడ వారు ఉన్నట్టు లేదు. తిరిగి సొదొమలో లోతు ఇంటికి మేము వస్తామని వాళ్ళు రాలే. వాళ్ళను బలవంతం చేసి ఈయనే చేర్చుకున్నాడు. వాళ్లకు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. ఇది లోతు యొక్క భయము లేక లోతు యొక్క భక్తి జీవితం మనకు కనపడుతుంది. కాబట్టి
మరి ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము ఆదికాండం 18లో ఆతిథ్యం ఇచ్చాడు. అతడు బహుమానం పొందాడు. కానీ ఇతడు మాత్రము తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇంకా మరొక మాటలో చెప్పాలంటే కుటుంబంలో కూడా తాను ఒక్కడే రక్షించబడ్డాడు. ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము దేవుడి యొక్క బహుమానము కుమారుని పొందినాడు. కానీ ఇక్కడ కూడా ఆతిథ్యం ఇచ్చాడు. లోతు కూడా ఆతిథ్యం ఇచ్చాడు. కానీ ఆతిథ్యం ఇచ్చి ఏం పొందినాడు అని అంటే తన ఇంటి వారికి విడుదల పొందగలిగినాడు. ఆ ఇంటి వారిలో కూడా తాను ఒక్కడే రక్షణ పొందగలిగినాడు. ఎందుకంటే అతని భార్య లోతు కంటే మరి లోతు. ఆమెకు లోక సంబంధమైన ఆ సంపాదన మీదనే ఉంది కనుక ఆమె అటే వెళ్ళిపోయింది. ఇక పిల్లలు కూడా వారు సొదొమ పాపంలో పాలివారైపోయి వారు చెడిపోయారు. లోతు మాత్రమే రక్షింపబడ్డట్టు లేక కీడు నుంచి తప్పించబడ్డట్లు మనం చూస్తాం. ఇది లోతు ద్వారా లోతు విషయమై మనం నేర్చుకునే పాఠం. దీన్ని బట్టి మనము మన జీవితంలో మరి కేవలము లోక సంబంధమైన ఆశలతో ఉండొద్దు అనేది మనకు ప్రభువుని బట్టి బోధించబడుతుంది. తిరిగి ప్రభువునందు ఆయన బిడ్డలను మనం చేర్చుకోవాలి అనేది మరొకటి బోధించబడుతుంది. ఇక సొదొమ ప్రజల గురించి చూద్దాం. సొదొమ ప్రజలు ఎలాంటి వారు? వాట్ టైప్ ఆఫ్ పీపుల్? ఎవరు సొదొమ? వారు ఎలాంటి రకపు ప్రజలు? ఒకసారి సొదొమ ప్రజల దగ్గరికి వద్దాం రండి. మీరు భోజనం చేసి అంత మాత్రం ఆ ఇంట్లో పడుకున్నారు. ఎవరింట్లో? లోతు ఇంట్లో. ఆ తర్వాత జరిగింది ఏంది? 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, ఇది సొదొమ పాపం. సొదొమ పాపం. సొదొమ పాపము బహు భయంకరమైనది. విచ్చలవిడి వ్యభిచారం. మరి విశేషంగా మరి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, ఒకరి ఎడల ఒకరు కామతత్తులైపోయిన పరిస్థితి. అందుకొరకే దేవుడు ఆ పట్టణాలకు నాశనం విధించి దాన్ని రాబోయే తరాలలో జాగ్రత్త, మీరు ఇలాగుంటే ఇలాగే అయిపోతారు అని దాన్ని ఒక దృష్టాంతంగా దేవుడు పెట్టినట్లు 2వ పేతురు 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. కాబట్టి సొదొమ ప్రజలు ఎలాంటి వారు 4వ వచనం చూస్తే అర్థమైపోతుంది. సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చారట. నలుదిక్కుల నుండి కూడి వచ్చారట. ఎంతమంది సమూహమో! మొత్తానికి అందులో బాలురు కూడా ఉన్నారు, ముసలివారు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు అని రాయబడ్డది. అందరూ కూడి వచ్చి వారు ఏం చేసినారు? ఆ మనుషులను మేము కూడినట్లు. ఏ మనుషులు? దేవదూతలు. ఆ ఇంట్లోకి వచ్చిన ఆ దేవదూతలను, ఆ కొత్త మనుషులను మేము కూడినట్లు వాళ్ళని బయటికి తీసుకురండి అంటున్నారు. కాబట్టి ఇది సొదొమ పాపం. కాబట్టి సొదొమ అన్నదాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మరి మీరు పరిశీలించి చూసినట్లయితే సొడోమి అని ఒక వర్డ్ వస్తుంది. అక్కడ ఏముందంటే అన్నేచురల్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్స్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇచ్చాడు. అసాధారణమైన పాపపు క్రియ, పురుషులతో పురుషులు చేసే అసాధారణమైన పాపపు క్రియ. ఇది దేవుడికి విరోధమైనది. ఇది ధర్మశాస్త్రంలో కూడా దేవుడు దీన్ని ఖండించినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. ఇది పాత నిబంధన గ్రంథంలో ఖండించబడ్డది, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఖండించబడ్డది. నేడు లోకంలో కూడా ఇదే పాపం విస్తరిస్తుంది. ఏంటి పాపం అని అంటే కోర్టులు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే పురుషులు పురుషులతో వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు స్త్రీలతో కలిసి సహజీవనం చేయవచ్చు. వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్! అసలు ఏంటిది? ఈ కోర్టులు ఎలా వాళ్లకు అనుమతిస్తున్నాయి? ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎలా వీళ్లకు అనుమతులు ఇస్తున్నారు ప్రపంచంలో? కారణం ఏమిటి అని అంటే నాశనానికి వచ్చింది. సొదొమ పాపము లోకంలో ఎంటర్ అయింది.
కాబట్టి నేడు లోకంలో పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యాలు చేసేవారు, గేస్, ఎంత భయంకరమైన పనులు. ఇలాంటి పనులు సొదొమలో ఉన్నవి. ఇవి దేవుడికి నిషిద్ధమైనవి. దీని గురించి దేవుడి తీర్పులు ఉన్నాయి. చూడండి ఒకసారి దేవుడి వాక్యం, లేవియకాండం 18:22. త్వరగా లేవియకాండం 18:22. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ధర్మశాస్త్రం చెప్పిన మాట ఇది లా, గాడ్స్ లా. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. అది హేయమైన పని. ఈ పని సొదొమలో ఉంది. నేడు లోకంలో కూడా ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో లేకపోలేదు. తర్వాత లేవియకాండము 20వ అధ్యాయం 23 ఇంకా 13 స్పష్టంగా చూడండి. లేవియకాండము 20వ అధ్యాయం 13వ వచనం. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలు చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. కాబట్టి ఇది ధర్మశాస్త్రం. స్త్రీతో శయనించినట్లు పురుషునితో పురుషుడు శయనించడం హేయ క్రియ, భయంకరమైన క్రియ. ఇది మరణపాత్రమైన క్రియ. ఇలాంటి క్రియలు దేవుడికి వ్యతిరేకమైనవి సొదొమలో జరిగినవి. ఇది క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా జ్ఞాపకం చేశాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. రోమా 1:26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మమును అనుసరించింది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్పు లైరి. కాబట్టి భయంకరం. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అసాధారణమైన కార్యక్రమాలు, లైంగిక అవినీతి, భయంకరంగా దేవుడికి విరోధమైన ఈ యొక్క కార్యాలు మరి చేసిన వారు దేవుడి శిక్షకు పాత్రులు. అందుకొరకే ఆడంగితనము గలవారు కూడా, పురుష సంయోగులు కూడా దేవుడి రాజ్యానికి వారసులు కారు అని 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. పురుష సంయోగులు కానీ ఆడంగితనం గలవారు కానీ మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు ప్రభు రక్తంతో కడగబడ్డారు, సంతోషం. కానీ ఇంకా అదే పాపంలో కొనసాగితే మాత్రము మీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి సొదొమ పాపము, వాళ్ళు విచ్చలవిడి పాపపు క్రియలు, అందును బట్టే దేవుడు ఆ పట్టణాలకు నాశనాన్ని విధించినాడు అని దేవుడి గ్రంథంలో యూదా రాసిన పత్రిక 1:7 చూడండి. యూదా రాసిన పత్రిక 1:7 వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వారి వలననే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను. కాబట్టి దానికి నిత్యాగ్ని దండన విధించి దాన్ని ఒక దృష్టాంతంగా పెట్టాడు. జాగ్రత్త. సొదొమ పాపం, విచ్చలవిడి వ్యభిచారాలు, పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలను పెళ్లి చేసుకోవడం. ఎక్కడో పాశ్చాత్య దేశాలు అనుమతిస్తున్న దాన్ని ఇండియాలో కూడా అనుమతిస్తున్నారు. పాశ్చాత్య దేశాలు చాలామంది అనుకుంటున్నారు కదా, వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు. ఈ బైబిల్లో దానికి విరోధం. ఒక్కడే పురుషుడు, ఒక్కడే స్త్రీ, 10 మంది పురుషులు స్త్రీలను పెళ్లి చేసుకోవాలనేది దేవుడి యొక్క వాక్యం, క్రొత్త నిబంధనకు విరోధం. ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులు తీసుకోవడం పాశ్చాత్య సంస్కృతి. కానీ వారు బైబిల్ని ఎరగరు, దేవుడి వాక్యం అది చెప్పలే. అంతేకాదు, వారు
మరి పురుషులతో పురుషులు అవాచ్యమైన పనులు చేయడము, దానికి పర్మిషను, దానికి అనుమతులు, నాయకులు సపోర్ట్ చేయడము దుర్మార్గము. కాబట్టి ఇలాంటి పాపిష్టి దుర్మార్గ పనులను బట్టి దేవుడు సొదొమకు నాశనాన్ని, అగ్నిని దానికి తీర్పుగా పెట్టాడు. ఇలాంటి పాపం కూడా నేడు లోకంలో వస్తున్నది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త. ఒకటి లోతు యొక్క దురాశ, రెండోది సొదొమ పాపం. ఇలాంటి పరిస్థితుల్లో లోతు మరి ఆ స్త్రీ, అమ్మ, మరి బాలురు, వృద్ధులు, ప్రజలందరూ దొమ్మిగా వారి మీదికి వచ్చినప్పుడు ఈ లోతు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి వారికి, అయ్యలారా మీరు ఈ పని చేయొద్దయ్యా, మీరు ఇలా చేయడం మంచిది కాదు, నా ఇంటి దాపుకొచ్చారు, వాళ్ళకు మీరు కీడు చేయొద్దు అని చెప్పిన మాటలు ఒకసారి గమనించండి. ఆదికాండంలో దేవుడి వాక్యం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ దేవుని వాక్యం గమనించండి. 7వ వచనం, అన్నలారా, 19:7, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేద్దామని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులను పగలగొట్టునట్లు సమీపించారట. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్పించాలి తప్ప మరెవరు తప్పించగలరు? లోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీరు ఇలాంటి పని చేయకూడదు, ఇది పాతకం, ఇలాంటి పని మీరు చేయకూడదు అని లోతు వాళ్ళను బతిలాడుతున్నట్లు, వాళ్ళకు ఇది చేయకూడదు అని చెబుతున్నట్లు మనం చూస్తాం. ఈ మాటను బట్టి ఏమో పేతురు ఈ మాట రాసినాడు అనుకుంటాం. ఈ మాటను బట్టే, ఏ మాట? ఆదికాండం 19వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను బట్టే పేతురు 2వ పేతురు 2వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూడండి. 2వ పేతురు 2:7, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. చూడండి, ఇతని గురించి ఏం రాయబడింది? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడ్డట. పేరు ఏం రాయబడింది? నీతిమంతుడగు లోతు. కాబట్టి ఇతనిలో నీతిమంతుడగు లోతు అనే మాట బైబిల్లో అతని గురించి ఇక్కడ ఒక చోటనే రాయబడింది. ఆ నీతిమంతుడని మళ్ళీ 8వ వచనంలో కూడా ఉంది. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం నుండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వస్తున్నాడ. దినదినం వాళ్ళు చేస్తున్న క్రియలను చూసినప్పుడల్లా బాధ కలుగుతుందట. నేడు లోకంలో జరుగుతున్న కార్యాలు చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు బహు బాధపడుతున్నారు. ఏం చేయగలరు? వాళ్ళు లోకంలోనే ఉన్నారు. లోకంలో ఉన్నంత వరకు ఈ క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఐగుప్తులో సొదొమలో ఉన్నాడు, సొదొమలో రోజు ఇలాంటి సంఘటనలు వింటా ఉంటే రోజు లోతుకు బాధ అవుతుందట, రోజు బాధ అవుతుందట. కానీ అల్ల నుంచి వదిలిపెట్టడానికి కూడా ఒక టైం ఉంది. ఆ సొదొమను వదిలి వెళ్ళడానికి కూడా దేవుడు ఒక టైం పెట్టాడు. అందుకొరకే అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితిగా లోతు అక్కడనే ఉన్నట్లుగా మనం ఒక మాట గమనించాలి. తాను వెళ్ళిపోవచ్చు, వెళ్ళేవాడు ముందే వెళ్ళిపోతే వారి మధ్యన తాను ఒక గుర్తుగా ఉండేవాడు కాదు. కానీ వారి మధ్యన ఉండడం వల్ల వారి మధ్యన తాను ఒక గుర్తుగా, వాళ్ళకు ఒక మరి సాక్షార్థంగా వాళ్ళ మధ్యన లోతుడు దేవుడే అక్కడ ఉంచినాడు అని మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే అక్కడ లోతే లేకపోతే సొదొమ కాల్చివేయబడేది, సంగతి అంతా ఎక్కడిది. కాబట్టి లోతును దేవుడు సొదొమలో మరి ఒక సాదృశ్యంగా లేక ఒక గుర్తుగా, ఒక సైన్గా పెట్టాడు.
కాబట్టి రోజు తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మరి తాను కీడులో పడే పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఎంత కీడు అని అంటే, ఇతని మీద పడి దొమ్మిగా ఇతనికి కీడు చేసి చూసినప్పుడు లోపల ఉన్న దేవదూతలు ఏం చేసినారంటే తెలుసా, తలుపు తెరిచి లోతును ఇంట్లోకి లాక్కొని తలుపు పెట్టారట. ఇంకొక సంఘటన జరిగింది అక్కడ. ఏంటా సంఘటన తెలుసా? చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము వచనం చదవండి. తర్వాత వచనం 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపటికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. చాలు. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. చాలు. కాబట్టి ఇక్కడ లోపలికి తీసుకున్నాడు. భక్తులను శోధనలలో నుండి విడిపించుటకు దేవుడు సమర్థుడు. అసలు ఇక్కడ లోతు వాళ్ళ చేతిలో పడి నశించిపోయేవాడు. కానీ దేవుడు తన ఇంట్లో ఉన్న దేవదూతలు ఏం చేశారు, అతని లోపలికి లాక్కున్నారు. అతనికి లోపలికి లాక్కున్నారు. తన ఇంట్లో దేవదూతలను ఉంచినాడు. అది తనకు సేఫ్ అయింది. వాళ్ళు లోపలికి లాక్కున్నారు. తర్వాత ఏం చేసినారట, బాలురు, వృద్ధులు, సొదొమ ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళకు కనుమబ్బు కలగజేసినట్ట. ఎంతమందో మొత్తానికి వీళ్ళందరికీ ఆ దేవదూత దేవుడు వాళ్ళకు కనుమబ్బు కలగజేసినట్లుగా దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. వాళ్ళ కనులకు మొత్తం మబ్బు వచ్చేసింది, ఏం కనబడకుండా. ఆనే తడులాడుతున్నారు కానీ రాలేకపోయినారు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ప్రభు నాకు ఒక విషయం జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా మాట? ఉరి శిక్షకు పోయేటప్పుడు ఆ ఉరి తీసే వ్యక్తిని ఆ ఉరి కొయ్య మీద నిలబెట్టిన తర్వాత చేసే పని ఏంటంటే, ఇక ఉరి తీస్తారు అనే టైం వచ్చినప్పుడు అతని ముఖాన్ని దేంతో కప్పుతారు చెప్పండి? నల్లటి గుడ్డతో కప్పుతారు. ముఖానికి గుడ్డ కప్పినారు అంటే దాని అర్థమైంది చెప్పండి? అయిపోయిందిగా. ముఖానికి నల్ల గుడ్డ కప్పినారు అని అంటే ఇక ఏం లేదు, క్షణాల్లోనే ఉరి శిక్ష ఎమ్మటే. నల్లగుడ్డ కప్పినారు అని అంటే ఉరి పెట్టబోతున్నారని దాని అర్థం. ఇప్పుడు సొదొమ మనుషులకు కనుమబ్బు కలగజేసినాడు దేవుడు. వాళ్ళంతా గుడి వాళ్ళు అయిపోయారు, అక్కడక్కడనే తడుగుతున్నారు. కథం శిక్ష రాబోతుంది, జాగ్రత్త. దేవుడు హెచ్చరికగా అక్కడ వాళ్లకు కనుమబ్బు కలగజేసి వాళ్ళు అక్కడ తడులాడే పరిస్థితిలో ఉన్నారు. ఇక ఉగ్రత రాబోతుంది. ఇది దేవుడి వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునే విషయం. కాబట్టి కనుమబ్బు లోకానికి, పాపంలో జీవించే వాళ్లకు, చెడు కార్యాలలో ఉండే వాళ్లకు ఒక దినాన వాళ్ళు తప్పించుకోలేని స్థితి. ఎందుకంటే కళ్ళున్న వాళ్ళు అయితే తప్పించుకుంటారు కదా. కళ్ళు పోయినోడు ఏం తప్పించుకుంటాడు? పాపములో పండిపోయి కళ్ళు పోయినాయి. పాపములో పండిపోయి ఈ పాపం చేత ఏమైపోయినాయి? కళ్ళు పోయినాయి. ఏం కనపడతలేదు. చిన్న పెద్ద వావి వరుస మర్యాద మన్నన ఒక క్రమము పద్ధతి నథింగ్ ఈజ్ దేర్. కళ్ళు మూయబడ్డాయి. నాశనం కొరకు సిద్ధపరచబడుతున్న దినాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి కన్నులు వాళ్ళకు మూయబడ్డ పరిస్థితి. కన్నులు మూయబడ్డాయి. తర్వాత ఈ యొక్క మరి దేవదూతలు లోతుతో ఒక మాట చెప్పినట్టు చూస్తాం. అయ్యా, ఇక్కడ మీకు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళందరినీ తీసుకొని రండి. నీకు, నీ అల్లుడు, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రండి అని ఆ యొక్క దేవదూతలు లోతుతో చెప్పినట్లుగా మనం దేవుడి వాక్యాన్ని చూస్తాం. అయితే లోతు వెళ్ళి ఆ రాత్రే చెప్పాడు, ఇంక అయిపోయింది, వీళ్ళకు కనుమబ్బు కలగజేసినాడు అని అంటే ఉగ్రత రాబోతుంది, తీర్పు రాబోతుంది అని తెలుసుకున్న ఆ యొక్క లోతు కూడా వెళ్ళి ఆ రాత్రి అట, ఎందుకంటే సాయంకాలం కూడా జరిగింది కాబట్టి రాత్రి అది, లోతు బయటకు వెళ్ళి 14వ వచనం,
లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడనైన తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. చాలు. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎలా ఉన్నాడట? ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూడండి, అక్కడ కొంతమంది గుడ్డోలు అయిపోయారు, ఇక్కడ అల్లుడు ఇంకా కొంతమంది కూడా ఉన్నారన్నమాట. వీళ్ళకు అవకాశం ఉంది, ఆ పట్టణపు కీడులో నుండి తప్పించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సాక్ష్యంగా లోతును పంపించాడు దేవుడు. లోతును పంపించి లోతు అల్లులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఎందుకో తెలుసా? దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి కొన్ని కళ్ళు పోయినాయి, ఇక వాళ్ళు రారు. వాళ్ళు కళ్ళు పోయినాయి, వాళ్ళు నాశనం కొరకే సిద్ధపరచబడరు. మీకు కొంచెం కళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు రండి, మీరు బయటికి రండి, ఈ పట్టణంలో నుంచి బయటికి రండి, మీరు రక్షించబడతారు, కీడులో నుండి రక్షించబడతారు అని చెప్పితే ఈ కళ్ళున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అల్లుళ్ళట ఇతని మాటలట వారికి ఎగతాళి చేయవాని వలె కనపడేయట. లోతు ఎగతాళి చేయవానిలా కనపడ్డాడట. కాబట్టి నేడు లోకానికి కూడా యేసుక్రీస్తు వార్త ఎగతాళి చేయబడే విధంగా కనపడుచున్నది. చాలామంది పాపంలో పండిపోయినారు, లోకమందు శవాలుగా బ్రతుకుచున్నారు. జీవించుచున్నామన్న పేరే ఉంది కానీ వాళ్ళు శవాలుగా మారిపోయారు. దేవుడి తీర్పు రాబోతుంది. ఇంకా కొంతమంది మీరు కూడా శవాలుగా మారకముందే ఇప్పుడు ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచి మీ చెడుతనాన్ని వదిలిపెట్టి లోక సావాసం నుండి, పాప సావాసం నుండి బయటికి రండి. మీ కొరకు సిలువలో చనిపోయిన ప్రభు అయిన యేసు మీ రక్షకుడు. ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి, మీరు నశించిపోరు, బ్రతుకుతారు అని సువార్త చెప్పబడుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఆ మాట. 1 కొరింథీ 1:18 త్వరగా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని రక్షణ పొందుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏందట? వెలితనం. లోకానికి తీర్పు రాబోతుంది. ఇప్పటికే తీర్పులు వచ్చినాయి. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యు ఆర్ ఇన్ రెడ్ జోన్, యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారట. వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నామని తెలుస్తలేదు. మేము ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాము, ఇప్పుడైనా ప్రభుని నమ్ముకొని మా చెడు మార్గాలు వదిలిపెట్టి మా జీవితాలు క్రమపరుచుకుందామన్న ఆలోచన లేదు. కానీ ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి గుడ్డి వాళ్ళైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కొన్ని కళ్ళున్నాయి కానీ వీళ్ళు కళ్ళున్నా కూడా వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా వాళ్ళకు ఎగతాళిగా పుట్టింది. నేడు కొంతమంది ప్రభు సువార్త వాళ్ళకు వినబడుతుంది, మీరు బయటికి రండి, ప్రభుని నమ్ముకోండి, మీరు నశించిపోరు. అనగా మీరు ఈ శరీరంలో చనిపోయినా కూడా శాశ్వత రాజ్యంలో దేవుడితో మీరు ఉంటారు, మీ ఆత్మలు రక్షించబడతాయి అని చెప్పబడుతున్న సువార్తను వింటలేరు, ఎగతాళి చేస్తున్నారు. నాడు లోకం ఎగతాళి చేసింది, నేడు లోకము ఎగతాళి చేస్తుంది. ఇది లోతు దినములలో జరిగిన పరిస్థితులను మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే లోతు కుటుంబము వారు బయటికి రావడానికి దేవుడు వాళ్ళ విషయంలో చొరవ తీసుకున్నట్లు, ఇనిషియేట్ తీసుకున్నట్లు మనం చూస్తాం. రండి ముగించుకుందాం త్వరగా. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు భార్యను, లోతు కుమార్తెలను చేయి పట్టుకొని
దేవదూతలు బయటికి నడిపిస్తున్నప్పుడు లోతు చేసిన పని ఏంటో ఒక్కసారి దాని ద్వారా మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, 16వ వచనం. అతడు తడవు చేసినప్పుడు అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. వీళ్ళకి ఎందుకు ఇంత బాధ? వీళ్ళకి ఎందుకు ఇంత బాధ అంటే మమ్మల్ని ఇంట్లో చేర్చుకున్నారు కదా, వీళ్ళు మమ్మల్ని ఇంట్లో చేర్చుకున్నందుకైనా వీళ్ళనైనా రక్షించాలి, ఈ కీడులో నుండి వీళ్ళనైనా రక్షించాలి అన్న ఉద్దేశంతో ఇక తడవు చేస్తున్నాడట. తడవు చేయట్లో గల కారణం ఏంటి? ఒక దిక్కు ఇల్లు తగలబడిపోతుంది, అగ్ని ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి అంటుకుంటుంది, ప్రమాదం ఉప్పెనలాగా పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు తడవు చేస్తున్నాడు. ఇప్పుడు తడవు చేయాల్సిందేనా? త్వరగా బయటికి రావాల్సిన వాడు తడవు చేస్తున్నాడు. ఎందుకు తడవు చేస్తున్నాడు? చెప్పానుగా, లోతు అతడు కేవలము స్వార్థపూరితమైన ధనాపేక్ష మనసుతో సొదొమలో ఆస్తంతా సంపాదించుకున్నాడు. లోతు భార్య అయితే ఇంకా లోతు కంటే లోతు. ఎందుకంటే ఆమె ఉపస్తంభం అయిపోయింది. ఆమె మనసంతా సొదొమ మీదనే ఉంది. లోతుల్లో 2 అంతలు లోతు భార్య. లోతు ఒక్కంత అయితే ₹1 అయితే లోతు భార్య రూపాయి. ఇంకా ఆమె మనసు ఇంకెక్కువ, ఎందుకంటే ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ అట్లే. కాబట్టి లోతు భార్య అలాంటి నైజం. ఇప్పుడు తడవు చేస్తున్నారు. కాబట్టి నేడు లోకంలో కూడా విశ్వాసులు అనబడ్డవారు, ప్రభువు బిడ్డలు అనబడ్డవారు కొంతమంది తడవు చేస్తున్నారు. దేనికి తడవు చేస్తున్నారు? ప్రభువులో వాళ్ళు ముందుకు రాలేక, దేని గురించి వాళ్ళకు ఎందుకు తడవు చేసే పరిస్థితులు అని అంటే, భక్త పౌలు దీన్ని బట్టి నాకు ఒక మాటను ప్రభు జ్ఞాపకం తెచ్చాడు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీ 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. రండి, 7వ అధ్యాయం వచనం 29 చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. టైం అయిపోయింది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎందుకు? ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చూడండి, నేడు విశ్వాసులము, మేము దేవుని బిడ్డలమనే వాళ్ళకు కూడా ఇంకా లోకం మీద ఆశ పెట్టుకున్నారు. ఇంకా బిల్డింగ్ కట్టాలన్నట, ఇంకా పొలాలు సంపాదించాలన్నట, ఇంకా స్టార్ హోటల్స్ కట్టాలన్నట, ఇంకా మల్టీ స్టోర్ ఆ యొక్క బిల్డింగ్స్ కట్టాలన్నట. వాళ్ళకి ఇంకా లోకం మీదనే ఆశ. దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు రాబోతుంది, అకస్మాత్తుగా తీర్పు రాబోతుంది అని దేవుడి ప్రకటన జరుగుతుంటే కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, ప్రభువా ఇప్పుడంతలా రాబాకు, ఇంకా మేము కొద్దిగా బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ లేపాలి, లేకపోతే ఇంకా కొంచెం ఆస్తి సంపాదించాలి అన్న స్థితిలో కొంతమంది ఉన్నారు. జాగ్రత్త, మీకు హెచ్చరిక, తడవు చేయకండి. ఈ లోకపు నటన గతించిపోతున్నది. కాబట్టి మీరు ఎలా ఉండాలన్నట? భార్యలు ఉన్నోళ్ళట భార్య లేనట్టే ఉండాలన్నట. నీకేముందా భార్య? భార్య ఉన్నోళ్ళు ఎట్టున్నారట? భార్య లేనట్టే ఉండాలన్నట. ఉన్నదిలే, అబ్రహాంకి ఆస్తి ఉంది కానీ ఆస్తి మీద ఎప్పుడు మనసు పెట్టలే. అబ్రహాంకు భార్య ఉంది కానీ ఎప్పుడు భార్య ఏమంటే తిరగలే. ఊరికనే ఒకసారి అయితే ఐగుప్తు కాడనైతే భార్య ఊరికనే వదిలిపెట్టాడు.
ఫరో రాజుకు అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు, కానీ జీవం గల దేవుడు తప్పించాడు. ఎప్పుడు భార్య ఉన్నాడు, భార్యలు ఉన్న వాళ్ళు ఎట్లుండమన్నాడు, భార్యలు లేనట్టే ఉండమన్నాడు. ఇంకా ఇంకా ఏడ్చువారు ఏడవనట్టు ఉండమన్నాడు, సంతోషపడేవారు సంతోషపడనట్లే ఉండమన్నాడు. ఇంకొక మాట చూడండి, కొనువారు తాము కొనినది తమది కానట్టు. చూడండి, కొన్నవారు కొన్నది తమది కానట్టు ఉండాలన్నట. నేను మంచి బిల్డింగ్ కొన్నాననుకో, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కొన్నామనుకో, దాని మీదనే మంచి ఆశ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు బిల్డింగ్ లాగుతుంది. జాగ్రత్త, నీ టైం అయిపోతుంది. లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఆశలు పెట్టుకోబాకు, పెంచుకోబాకు. లోకపు నటన గతించిపోబోతుంది. లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెట్టుకొని ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా అని లోకం మీద ఆశ ఇది కాదు, దీనికంటే శ్రేష్టమైనది మనకు ఉండబోతుంది. ఈ బిల్డింగ్ ఏపాటిది? పరలోకంలో బిల్డింగు, బంగారు పట్టణము, శుద్ధ సువర్ణపు వీధి, ముత్యములతో కట్టబడిన నగరము, 12 గుమ్మాలు. బా, ఆ రాజ్యం ఎంత బాగుంటుందో. ఉంటే ఉండనియండి. ఇక్కడ ఇది శాశ్వతం కాదు మనకు. ఆ పట్టణం కొరకు మనం కనిపెట్టుకోవాలి. కానీ ఈ పట్టణం మీద ఆశ ఉన్నవారు తడవు చేస్తారు, ఆ పట్టణానికి తప్పిపోతారు. జాగ్రత్త. లోకమును దాని యొక్క ఆశలు గతించిపోతున్నాయి. కాబట్టి నీవు లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటే నష్టపోతావు. ప్రభువు రాకడ రాబోతుంది. ఇది సొదొమ దినాలలో ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్న దినాలు అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. చివరిగా మనం చూసినట్లయితే మరి ఆఖరికి ఆ సొదొమ నుండి అతన్ని బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం ముందు చదివిన లేఖనం దగ్గరికి పోదాం రండి. లూకా సువార్త 17వ అధ్యాయం. నేను ముగింపులోకి వచ్చాను. లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనం. లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు సొదొమ విడిచిపోయిన దినము. కాబట్టి లోతు సొదొమ విడిచిపోయిన దినాన ఏం జరిగిందట? ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసినవి. కాబట్టి లోతు సొదొమలో ఉండగా తీర్పు రాలే. లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసినాయి. అందుకొరకే లోతు సొదొమకు ఒక సూచన అని చెప్పారు. ఎందుకంటే లోతు సొదొమలో ఉండగా తీర్పు రాదు. లోతు సొదొమ విడిచిపోయిన దినము అంతే. ఆ రోజు అంత మాత్రం బయటికి వెళ్ళిపోయాడు, తీర్పు రానే వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు దాన్ని ఏ విధంగా మరి లోతును తప్పించాడు, దాన్ని శిక్షించాడు. దాన్ని అనగా సొదొమ ప్రాంతాలను, సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా 2 జంట నగరాలు. కాబట్టి వాటి పాపం విస్తారమైపోయినప్పుడు దేవుడు వాటికి శిక్ష విధించిన పరిస్థితులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ 19వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట మీరు గమనించినట్లయితే ఆ దేవుని దూతలు అక్కడ ఒక మాట అంటారు. 22లో చూడండి, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. ఇక్కడ లోతు గురించి ఇంకా ఒక మాట ఉంది, టైం లేదు. నువ్వు ఆ పర్వతానికి పారిపో అంటే అతను అంటాడు కదా, నేను ఆ పర్వతానికి ఆడ పారిపోతాడు, పక్కన చిన్నది ఉంది సోయరు, అక్కడికి పోతా అంటాడు. ఎంతసేపటికి కూడా దేవునికి లోబడే జీవితం లేదు. తన సొంత నిర్ణయాలు చేసుకొని ఈ స్థితికి వచ్చాడు. ఏమన్నా సంపాదించుకున్నాడా? ఏమన్నా ఆస్తి ఉందా? ఏమి లేదు. సొదొమలో సంపాదించిన ఆస్తి అంతా కాలి బూడిదైపోయింది. లోకంలోనూ సంపాదించిన ఆస్తులు, ఐశ్వర్యాలు ఏవి కూడా నీతో రావు. తీర్పు వచ్చినప్పుడు అన్నీ పోతాయి. నువ్వు బిల్ గేట్స్ అయినా, బిలియనీర్ అయినా, మిలియనీర్ అయినా, ఇవేవి కూడా నీతో ఉండేవి కావు. వీటి మీద మనసు పెట్టబాకు. జీవము గల దేవుని యందు నమ్మకం ఉంచి రక్షణ పొందు అని తెలియజేయబడుతుంది.
అక్కడ దేవదూతలు అంటున్నారు, అయ్యా నువ్వు త్వరపడి బయటికి వెళ్ళురా నాయన, నువ్వు బయటికి వెళ్ళే వరకు మేమేమీ చేయలేము అంటాడు 22వ వచనంలో. నువ్వు బయటికి వెళ్ళే వరకు మేమేమీ చేయలేము. సంఘం కూడా లోకంలో నుండి బయటికి వెళ్ళే వరకు దేవుడి తీర్పు రాదు. సంఘం లోకంలో నుండి బయటికి వెళ్ళే వరకు దేవుడి తీర్పు రాదు. లోతు సొదొమ విడిచిపెట్టాలి, అప్పుడు అగ్ని గంధకాలు కురవాలి. ఆఖరికి అదే జరిగింది. చూడండి 23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాడు. సోయరుకు వచ్చాడు ఆఖరికి, అప్పుడు ఏం జరిగిందట? సూర్యుడు ఉదయించాడు. సాయంకాలమున ప్రారంభమైంది అధ్యాయం కదా, ఇప్పుడు తెల్లవారింది. ఉదయించాడు సూర్యుడు, ఉదయించిండు. అప్పుడు 24 వచనం, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసాను. కాబట్టి తీర్పు వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది అని అంటే, ఇతనికి సోయరుకు వచ్చినప్పుడేమో ఉదయం అయింది, ఇతని జీవితానికి ఉదయము, వారికేమో అస్తమయం. ఎవరికి అస్తమయం? సొదొమ ప్రజలకు అదే అస్తమయం. ఇతనికి ఉదయం, వారికి అస్తమయం. ఎందుకంటే ఇక వారు మళ్ళీ కనపడలే. సొదొమ నేడు లేదు, భూప్రపంచం మీద లేకుండా దేవుడు దాన్ని కాల్చివేశాడు. కాబట్టి లోకానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఆయన ప్రజలకు ఉదయం అయితే, ఆయన నమ్ముకున్న ప్రజలకు ఉదయం అయితే, ఆయనని నమ్మని ప్రజలకు అది తీర్పు, శ్రమ, భయంకరమైన ఉగ్రత లోకం మీదకి రాబోయే దినం. కాబట్టి ఉదయము ప్రభువందు ఉన్నవారికి ఉదయం అయితే, ప్రభువులో లేని వారికి అది అస్తమయ దినం లాంటిదే. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, మరి సొదొమ దినములలో జరిగినట్లు మన ఈ దినములలో జరుగుతుంది కనుక మనం ప్రభువునందు విశ్వాసం నుంచి విడుదల పొందుదాం. దేవుడు ఇట్టి కృప మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవై ఉన్న మా పరమ తండ్రి, మానవ అందుబాటులో విత్తబడిన కొన్ని మాటలు సంఘ బిడ్డలకు, అనేకులకు ఆశీర్వాదంగా మార్చుమని నాయన, లోతు దినములలో జరిగినట్టు జరుగును అన్నావు అయ్యా. లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్లే అయ్యా, నీ ప్రజలను ఈ లోకంలో నుండి నువ్వు బయటికి తీసుకుపోయే దినం రాబోతుంది. మధ్యాకాశానికి మేము వెళ్ళబోతున్నాం. ఇంకా లోకం మీద ఆశలు పెట్టుకోకుండా నాయన, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎలా బిల్డింగులు కట్టాలి, ఎలా ఆస్తులు సంపాదించాలన్న ఆశతో కాకుండా నీ కొరకు బ్రతకటం కొరకు అయ్యా, నీ పని చేయటం కొరకు నీ ప్రజలను బలపరచుమని, నీ సాక్షాత్తం దీవించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు. అలాగ చేసి ఆ